everybody, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాక్షి ఎలక్షన్ ట్రాక్. ఇండియన్ డెమోక్రసీలో ఎలక్షన్స్ అన్న ఓట్ అన్న ప్రతి రాష్ట్రానికి సంబంధించి భవిష్యత్తు కానీ ఓటర్ యొక్క భవిష్యత్తు కానీ ఆధారపడి ఉండే ఓ గొప్ప ఆయుధం లాంటిది. సాక్షి ఎలక్షన్ ట్రాక్ ఎన్టీఆర్ జిల్లాలో మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ అయినటువంటి విజయవాడకి చేరుకుంది. అసలు ఎలక్షన్స్ కి సంబంధించి ప్రజలు ఏమనుకుంటున్నారు? అభివృద్ధిని చూస్తున్నారా? సంక్షేమానికి ఓటేస్తామంటున్నారా? ఇంకా ఏమన్నా కావాలనుకుంటున్నారా? ప్రతి ఒక్కటి విజయవాడ ప్రతి సందులో నూక్ అండ్ కార్నర్ కి ట్రావెల్ చేద్దాం, జనాలతో మాట్లాడదాం, వాళ్ళ ఒపీనియన్ ని కలెక్ట్ చేద్దాం అండ్ అలాగే ఎలక్షన్ మూడ్ ఎలా ఉంది అన్నది ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేద్దాం. సో 3, 2, 1 గెట్ సెట్ గో, ఫాలో మీ. విజయవాడ అంటే సమ్మర్ వేడే కాదు, రాజకీయాలలో కూడా వేడి పుట్టించేది విజయవాడ పాలిటిక్స్. ప్రస్తుతం మనం విజయవాడ వెస్ట్ నియోజకవర్గానికి సంబంధించి ఈ ప్లేస్లో ఉన్నాము అండ్ అలాగే ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు ఎమ్మెల్యేగా ఆసిఫ్ గారు ఉన్నారు. అందరూ అయితే ఫుల్ క్యాంపెయినింగ్ హడావుల్లో ఉన్నారు ఎలక్షన్స్ కాబట్టి. సో మనం కూడా ఆసిఫ్ గారిని అడుగుదాం. సార్, ఈరోజు మీ క్యాంపెయినింగ్లో మేము కూడా భాగం అవుతాం, మీతో పాటు నేను కూడా వస్తాను అండ్ డైరెక్ట్ గా మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడగాలనుకుంటాను. మీరు ఒప్పుకుంటున్నారా? తప్పకుండా రండి మేడం. సరే, అయితే నేను వచ్చేస్తున్నాను. రండి. ఓపెన్ హార్ట్ మాట్లాడేసుకుందాం. ఓకే. రాను సార్. మీరు రాజకీయంగా చాలా పదవులు చేశారు, కాకపోతే పెద్ద పెద్ద పదవులు కాకపోయినా మాకు ఎలా అనిపిస్తారంటే మీరు మాలో ఒకరు. యూనో, సో అలాంటి మిమ్మల్ని ఈరోజు పశ్చిమ నియోజకవర్గం నుంచి ఒక ఎమ్మెల్యేగా పోటీ చేయండి అని అవకాశం ఇచ్చినందుకు జగన్ గారికి మీరు అసలు ఎలా అనుకుంటున్నారు సార్? మీరు అసలు ఎక్స్పెక్ట్ చేశారా ఈ పోస్ట్? నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు మేడం. కాకపోతే ఏంటంటే చాలా ఆనందంగా ఉంది జగన్ అన్న నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. కాకపోతే నేను 2016లో సమన్వయకర్తగా పనిచేసినప్పుడు నాకు ఆ రోజు ఆయన చెప్పడం జరిగింది, జగన్ అన్న ఆసిఫ్ నీకు నేను 3 అక్షరాల్లో కూర్చోబెడతా, నేను మంచి అవకాశం ఇస్తానని చెప్పడం జరిగింది. నేనైతే ఆంధ్ర రాష్ట్రం మొత్తంలో అందరూ ఉంటారు, చాలామంది నాయకులు ఉంటారు, నేను గుర్తుంటానా అని అనుకున్నాను. కానీ నాకు ఈరోజు జగనన్న నన్ను గుర్తుపెట్టుకొని మరి ఈరోజు నాకు పశ్చిమ నియోజకవర్గ సీటుని కేటాయించడం చాలా ఆనందంగా ఉంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మేడం. నేను సార్, ఇక్కడ ముస్లిమ్స్ ఎక్కువ మంది ఉంటారు వన్ టౌన్ అంతే. అవును మేడం. అయితే ముస్లిమ్స్ అందరూ ఇప్పుడు టీడీపీ బీజేపీతో కలిసిన తర్వాత జనసేనతో పొత్తు పెట్టుకున్న తర్వాత కొంచెం అగేన్స్ట్ అయ్యారు అన్న ఒక ప్రచారం జరుగుతుంది. అది మీకు ఏమన్నా ప్లస్ అయ్యే అవకాశం ఉందంటారా సార్? తప్పకుండా ప్లస్ అవుతుంది మేడం. ఎందుకంటే బీజేపీ అంటేనే మతతత్వ పార్టీ. ఆ మతతత్వ పార్టీలో ఏంటంటే కావాలని చెప్పేసి కులమతాలు రెచ్చగొట్టే విధంగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు. అలాగే కావాలని చెప్పేసి నల్ల చట్టాలు తీసుకొచ్చేసి గతంలో కూడా ముస్లిమ్స్కి నానా రకాలుగా ఇబ్బందులు పెట్టారు. అలాగే ఏదైతే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన 4% రిజర్వేషన్ని క్యాన్సిల్ చేస్తామంటున్నారు. ముస్లిం సోదరులందరూ చాలా ఆందోళనగా ఉన్నారు. తప్పకుండా ఏదైతే ఆసిఫ్కి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క ఎమ్మెల్యే సీటుని ఇచ్చారు, మేమందరం కలిసి ఆసిఫ్ని ఎట్టి పరిస్థితుల్లో గెలిపించుకోవాలని చెప్పేసి మైనార్టీలందరూ కూడా నాకు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి జగనన్నకు ప్రతి ఒక్కరు కూడా అండగా ఉన్నారు. ఒక కష్టమైన రోల్ మీకు, అదేంటంటే మీ ప్రత్యర్థిగా సుజనా చౌదరి పోటీ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీడీపీ, రెండోది ఆయనకి చాలా డబ్బు ఉంది, చాలా పేరుంది, కేంద్ర మంత్రిగా చేశారు, రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. అలాంటి వ్యక్తిని మీరు ఢీకొనడం అంటే చాలా నమ్మకం ఉంది నాకు. దేవుడి దయ, నా నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు, అలాగే మా జగనన్న సంక్షేమ పథకాలు, అలాగే మా జగనన్న ఫోటోనే చాలు. ఆయనకి ఎంత డబ్బు ఉన్నా సరే, ఆయన ఎంత బడాబాబు అయినా సరే, మా జగనన్న ఫోటో ఉంటే చాలు, నేను గెలుస్తాను, భారీ మెజార్టీతో గెలుస్తానని చెప్పేసి నేను ధీమా వ్యక్తం చేస్తున్నాను. ప్రజలకు అందుబాటులో ఉంటాను, ప్రజలకు సమస్యలు తీర్చే విధంగా ముందుకెళ్తాను. ఆయన ఏదో వ్యవస్థలను మేనేజ్ చేసేసుకొని ఆయన పదవులు తెచ్చుకోగలిగారు, కానీ డబ్బులు ఇచ్చి ప్రజాక్షేత్రంలో ఎక్కడ నిలబడ్డారు? ప్రజా సమస్యలు ఆయనకేం తెలుసు? ప్రజా సమస్యలు తెలిసిన వాడు కావాలి. బడుగు బలహీన వర్గాల వారి వాళ్ళ అవసరాలు ఏంటి, వాళ్ళ ఏ పరిస్థితి ఏం చేయాలి అని చెప్పి ఆలోచన విధానం ఉండాలి. కానీ ఏదో డబ్బు ఉంది కదా డబ్బు ఇసిరేసి మనం మేనేజ్ చేసేద్దాం అనేది మాటకి అది కరెక్ట్ కాదు. తప్పకుండా ప్రజల్లో ఉంటా, స్థానికుడిని,
నాకు అవకాశం ఇస్తారని చెప్పేసి జగనన్న ఆశీస్సులతో నేను అలాగే ఈ నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో తప్పకుండా భారీ మెజార్టీతో గెలుస్తానని నాకు పూర్తి నమ్మకం ఉంది మేడం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఈ సమస్యలు ఎంతవరకు తగ్గాయి అండ్ మీరు వచ్చిన తర్వాత ఇంకేం చేయబోతున్నారు ప్రజలకి? ఏ ఒక్క సమస్య కూడా గత ప్రభుత్వం తీర్చలేదు. ఏదో దోచుకోండి దాచుకోండి అనే విధానంతో ప్రభుత్వం నడిపారే తప్ప మాయా జన్మభూమి కమిటీలతో ఏ ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు ఇచ్చిన పాపాన పోలేదు. అలాగే ఏ ఒక్క అభివృద్ధి కూడా నోచుకోలేదు పశ్చిమ నియోజకవర్గం. ఏదేదో చెప్పారే కానీ స్థానిక నేతలు వాళ్ళని ప్రజల్ని ఓటు బ్యాంక్ కింద వాడుకున్నారే తప్ప ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సీసీ రోడ్లు కానివ్వండి, బీటీ రోడ్లు కానివ్వండి, సైడ్ డ్రైన్స్ కానివ్వండి, ఎలక్ట్రికల్ పోల్స్ కానివ్వండి, వాటర్ పైప్ లైన్లు కానివ్వండి, అలాగే ఎక్కడైతే చిన్నపాటి వర్షానికి జలమనం అయిపోతున్నాయో రోడ్లు, ఆ రోడ్లు కూడా వేయడం జరిగింది. కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి మరి సంక్షేమం ఇవ్వడం జరిగింది. మరి ఇన్ని విధాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేకూర్చుకున్న తర్వాత ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలుకుతారు. అలాగే ఉదాహరణ మీకు చెప్తున్నాను, టీపీ రోడ్డు, గణపతిరావు రోడ్డు 6 కోట్ల రూపాయలతో ఒక రోడ్డుని వేయడం జరిగింది. అనేక వసతులు కల్పించడం జరిగింది. మరి ఈరోజు జగనన్న పాలనలో 1వ తారీఖు తెల్లారుజామునే వెళ్ళి వాళ్ళకి సంక్షేమ పథకాలు ఇవ్వడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన తర్వాత సచివాలయ వ్యవస్థ మీరు అనేక సచివాలయ వ్యవస్థలో అనేక పనులు పూర్తవుతున్నాయి. సచివాలయాలకి సంబంధించి కానీ వాలంటీర్ వ్యవస్థ కానీ వాలంటీర్స్ వెళ్ళి పనిచేసే విధానం గురించి కానీ మాకు అసలు అసలు దాని గురించి అసలు దేర్ ఇస్ నో పాయింట్ ఇన్ డిస్కషన్ ఆల్సో బికాస్ దట్స్ సూపర్ హిట్ సక్సెస్ ఫార్ములా. కట్ చేస్తే సార్ 1 టౌన్ ఏరియాలో ట్రాఫిక్ సమస్య అనేది చాలా ఇబ్బంది పెడుతుంది విజయవాడ ప్రజల్ని. మీరు దాని గురించి ఏమన్నా ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటారా? తప్పకుండా చర్యలు తీసుకుంటాం మేడం. ఇంతకుముందు కూడా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ మీద దాని మీద చర్యలు తీసుకోవడం జరిగింది వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఉన్నప్పుడు. అలాగే సీసీ రోడ్లు కానివ్వండి అనేక సౌకర్యాలు కల్పించడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత. అలాగే ఏదైతే ట్రాఫిక్ సమస్య ఉందో ఆ ట్రాఫిక్ సమస్యని దృష్టిలో పెట్టుకొని ఆ ట్రాఫిక్ సమస్యని పరిష్కరించే విధంగా నేను ముందుకెళ్తాను. అలాగే ఒక స్టేడియం ఉంది, ఆ ఏరియాలో స్టేడియం కూడా అభివృద్ధి చేసే విధంగా, అలాగే రాజా ఆసుపత్రి ఉంది, ఆ రాజా ఆసుపత్రికి కూడా 100 పడకల ఆసుపత్రి చేసే విధంగా నేను ముందుకెళ్తానని చెప్పేసి మీకు తెలియజేసుకుంటున్నాను. వండర్ఫుల్ సార్. ఇవన్నీ ఎలక్షన్స్ కి ముందు ఇస్తున్న హామీలా కాకుండా అవన్నీ ఖచ్చితంగా మీరు నెరవేరుస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ సార్. వండర్ఫుల్. సో ఇది పశ్చిమ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఆసిఫ్తో జరిగినటువంటి ఒక కాన్వర్సేషన్. బేసికల్గా ప్రజలు సంక్షేమం వైపే ఉన్నారని, అభివృద్ధికే ఓటేస్తారని, ఖచ్చితంగా ప్రజలు తమ వెంట ఉండి గెలిపిస్తారు అన్న ఒక ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎండలైతే మండిపోతున్నాయి. ఏ సీజన్కి సంబంధం లేకుండా టైం అయితే మాత్రం టక్కని గుర్తొచ్చేది ఆకలి. సో బేసికల్గా టిఫిన్ చేయాలనిపిస్తుంది నాకు. మార్నింగ్ నుంచి ఫీల్డ్లో ఉన్నాం. ఇవాళ మార్నింగ్ నుంచి అందరు బైట్స్ తీసుకోవడం, అందరినీ కలెక్ట్ చేయడం, అందరినీ కలవడం ఇలా జరిగిపోతుంది. సో బేసికల్గా టిఫిన్ కోసం బ్రేక్ తీసుకున్నాం. విజయవాడలో సాయి టిఫిన్ సెంటర్ అనేది చాలా అంటే చాలా ఫేమస్. మార్నింగ్ అయితే చాలు ఇక్కడ రష్ మామూలుగా ఉండదు. అటు జాబ్స్కి వెళ్ళే వాళ్ళు, వ్యాపారాలకు వెళ్ళే వాళ్ళు, ఎవరైనా సరే ఇంట్లో చేసినా సరే ఇక్కడికి వచ్చి ఆగి కనీసం ఒక కాఫీ టీ అయినా సిప్ చేసి వెళ్తారనమాట. బందర్ రోడ్కి ఫేసింగ్లో ఉన్నటువంటి ఈ టిఫిన్ సెంటర్ చాలా చాలా అంటే చాలా. ఇదిగో నేను కూడా నా కాఫీ ఆర్డర్ చేసేసుకున్నాను. సో కాఫీ తాగుతూ ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. వాళ్ళ బ్రేక్ఫాస్ట్ ముచ్చట్లు అనుకోవచ్చు మనం. హలో అండి, బాగున్నారా? సో బేసికల్గా నేను వచ్చిన పర్పస్ ఏంటంటే ఎలక్షన్స్ వస్తున్నాయి కదండి. సో అసలు జనాల్లో మూడ్ ఎలా ఉంది, ఏం నడుస్తుంది తెలుసుకుందాం అనుకొని వచ్చాను. ఏం చెప్పాలనుకుంటున్నారు వచ్చే ఎలక్షన్స్? వచ్చే ఎలక్షన్ బాగానే ఉందండి. జగన్ పరిపాలన కూడా బాగానే ఉంది. మాకు అమ్మఒడి వస్తుంది, వైఎస్ఆర్ చేయూత వస్తుంది, తర్వాత మాకు జగన్ ఇల్లు కూడా వచ్చింది, నాన్నగారు పెన్షన్ కూడా వస్తుంది. నెక్స్ట్ కూడా జగన్ వస్తే ఇంకా బాగుంటుంది అని, ఇంకా నెక్స్ట్ రానులో కూడా ఇంకా మంచి పథకాలు ఇస్తాడు, బాగా ఇచ్చేస్తాడని సిద్ధంగా ఉంది. డెఫినెట్లీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే పథకాల అమలు తీరు బాగుంటుంది అన్నది ఒక పాజిటివ్నెస్ అయితే ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. రైట్, మరికొందరితో కూడా మాట్లాడదాం. బై ద వే నా కాఫీ అయితే మాత్రం సూపర్ అంటే సూపర్, స్ట్రాంగ్ కాఫీ, ఫిల్టర్ కాఫీ. మీ పేరు? నా పేరు సుబాని అండి. సుబాని గారు ఏం చేస్తూ ఉంటారు? ప్రింటింగ్ ప్రెస్ అండి. ప్రింటింగ్ ప్రెస్. ఎలక్షన్స్ వస్తున్నాయి కదండి, జస్ట్ పబ్లిక్ యొక్క మూడు పల్సు తెలుసుకుందామని వచ్చాను. ఏం చెప్పాలనుకుంటున్నారు?
ఇప్పుడున్న ప్రజెంట్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అయితే చాలా బాగుందండి. సంక్షేమ పథకాలు మాత్రం చాలా బాగా అందుతున్నాయి. మాకు కూడా అమ్మఒడి వచ్చింది బాబుకి. తర్వాత వచ్చేసి ఇంకో బాబుకి వచ్చేసి జేయూడీ వచ్చింది. మాకు రేషన్ ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నారు. నెక్స్ట్ ఆరోగ్యశ్రీ కానీ, ఆరోగ్యశ్రీలో మా మదర్కి ఆపరేషన్ చేయించాను, ఆరోగ్యశ్రీ వర్తించింది. అన్ని విధాలుగా సంక్షేమ పథకాలు చాలా బాగుంది. జగన్ గారి పరిపాలన చాలా బాగుంది. జగన్ గారు వచ్చాక మాకు ఆరోగ్యశ్రీ కార్డు వచ్చింది, రేషన్ వస్తుంది, ఇంటి గుమ్మం ఉంది, ఇల్లు వచ్చింది. ఆయన రాకుండా చూడాలని కొంతమంది చూస్తున్నారు, ఆయనే రావాలి. అది మా బాధ. ఎందుకు మీరంతా ఎమోషనల్ అవుతూ మాట్లాడుతున్నారు? అంటే ఇదే ఫస్ట్ టైం జగన్ గారి గురించి మాట్లాడడం. ఆయన అన్ని విధాల ఆరోగ్యశ్రీ కార్డు కానీ, రేషన్ కార్డు గుమ్మం ముందు వస్తుంది రేషన్. అలాగే ఇళ్ల స్థలం కూడా ఇంటికి వచ్చే ఇచ్చారు. పేరున ఇంటికి వచ్చి వాలంటీర్లు కూడా ఫోన్ చేసి మీకు పలానా ఇల్లు వచ్చిందమ్మా పలానా దగ్గర అని చెప్పేసి ఇచ్చారు. అది సంతోషంగా ఉంది. అది ఆనందంతో నేను కంటితేడ, అంతమించి ఏమీ లేదు. రైట్. సో బేసికల్గా ఎంత హ్యాపీనెస్ ఉండకపోతే మాట్లాడుతూ కళ్ళెమ్మటి నీళ్ళు వస్తాయి చెప్పండి. ఎలక్షన్ మూడ్ని తెలుసుకుందాం అనుకుని ప్రోగ్రామ్ చేస్తున్నాము. వచ్చే ఎలక్షన్స్ని ఉద్దేశిస్తూ మీరేమన్నా మాట్లాడతారా? టు బి ఫ్రాంక్లీ చెప్పాలంటే, నా మదర్ ఉన్నారు, సిస్టర్ డాక్టర్ని అడాప్ట్ చేసుకుని ఆ అమ్మాయి ఎంప్లాయ్ అయిపోయిన తర్వాత, వివాహం అయిన తర్వాత కూడా మా మదర్కి ఇంతకుముందు పెన్షన్ వచ్చేది. ప్రీవియస్ గవర్నమెంట్లో పెన్షన్ ఆగిపోయింది, ఎంత ప్రయత్నం చేసినా రాలా. బట్ ఈ గవర్నమెంట్లో పెన్షన్ వస్తుంది. అంటే ప్రీవియస్ ఇవ్వకపోవటం, వచ్చేది ఆగిపోవటంతో చాలా స్ట్రగుల్ పడింది. ఇప్పుడు గవర్నమెంట్లో రావటం వల్ల షీ ఫీల్స్ వెరీ హ్యాపీ. ఎంఆర్ఓ ఆఫీసు, తాలూకా ఆఫీసు, కలెక్టర్ ఆఫీసులకి తిరగాల్సిన పరిస్థితి ఉండేది. అది ఈరోజు ఏంటంటే సచివాలయం అనేది పెట్టి ఆడపడుచులకి ఆయన అండ అనే దానికి, ఎందుకంటే వెళ్ళి గంటల నుంచొని కలెక్టర్ ఆఫీస్ దగ్గర వాళ్ళకి లంచాలు ఇచ్చి, తర్వాత ఎంఆర్ఓ ఆఫీసులో లంచాలకి ఒక రేషన్ కార్డు పెట్టుకోవాలన్నా, క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టుకోవాలన్నా, ఒక డెత్ సర్టిఫికేట్ పెట్టుకోవాలన్నా ఈరోజు అవన్నీ నిర్మూలన చేసి లంచాలు లేకుండా వాలంటరీ వ్యవస్థ అనేది పెట్టి ఆ మహిళని ఇంటికి పిలిచి మీకు ఏమైనా పథకం కావాలి అంటే మేము 5 నిమిషాల్లో పెట్టి వాళ్ళ ఇంటికి వచ్చి ఫోన్ చేసి ఆ జిరాక్స్లు కూడా ఒకవేళ లేకపోతే వాళ్ళే తీసి పెట్టడం అనేది ఒక మంచి పని. అలాంటి మంచి పనులు చేస్తున్నాడు కాబట్టి జగన్ ఈరోజు ప్రజలందరూ కూడా ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం మీద మరొక్కసారి రావాలని చెప్పి కూడా కోరుకుంటున్నారు. విజయవాడ వెస్ట్ని ఇప్పటిదాకా మీరు చూశారు. ఇప్పుడు మనం విజయవాడ సెంట్రల్కి వచ్చాము. యాక్చువల్గా నాకు అనిపించింది ఏంటంటే, ప్రజలతో మాట్లాడాలి అని అంటే మనం కూడా ఒక కామన్ మ్యాన్ లాగా ప్రజల దగ్గరికి వెళ్ళాలి. ఇందులో భాగంగా కార్లలో తిరిగితే కాదు, ఆటో అన్న ఒక నిమిషం. సో ఈ ఆటోలో వీళ్ళతో పాటు నేను కూడా ప్రయాణం చేసి వీళ్ళతో ఇంకొన్ని విషయాలు లోతుగా తెలుసుకుందామని అనుకుంటాను. అన్న లైలా కాలేజ్ వైపు వెళ్ళాలి. రైట్. సో చెప్పండి, ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, సో ప్రభుత్వం గురించి కానీ, జగనన్న గురించి కానీ. పేదవాడు కూడా వాడి స్థాయిని స్థిరపరచుకోగలిగేది ఒక వ్యాపారంతోనో, లేకపోతే పిల్లలు చదివించుకోవడంలోనో, ఇట్లాంటి విషయంలో అభివృద్ధి పొందాలి. అంతేగాని ఏదో కంపెనీలు తీసుకొచ్చేసాము, 4 జాబులు ఇచ్చేసామంటే అభివృద్ధి ఎట్ట కనపడుతుందండి? ప్రతి కుటుంబం ఇవాళ అభివృద్ధి చెందుతుంది. ఇక రాబోయే కాలంలో కూడా జగనన్న వస్తాడు, మంచి అభివృద్ధి జరుగుతుందని మేము విశ్వాసంగా నమ్ముతున్నామండి. ఎలక్షన్స్ రాబోతున్నాయి, అసలు ఎలా అనిపిస్తోంది? పల్స్ ఎలా ఉంది? పరిపాలన అంటే ఫస్ట్ విద్యా వైద్యంలో డెవలప్మెంట్ కనపడాలి. జగన్ గారి గవర్నమెంట్లో ఆ విద్యా వైద్యంలో ఎటువంటి డోకా లేదు. ప్రజలకు కావాల్సింది కూడా అదే. పేదవాడు చితికిపోయేది వైద్యం చేయించలేక, పిల్లల్ని చదివించలేక. ఈ రెండిట్లో ఆయన నెంబర్ 1 స్థానంలో ఉంది మన ఆంధ్రప్రదేశ్ అన్నది. ఇండియా మొత్తం మీద ఈ పథకాలు ఏ రాష్ట్రంలో లేవు, ఇంకా ఎవరు తేలేరు కూడా. మళ్ళా ఆయనే వస్తాడు, జనాలందరూ శుభ్రంగా ఉంటారని మేము ఆశిస్తున్నాం. సో జనాల్లో అయితే మాత్రం ఒక పాజిటివ్ వేవ్ అయితే కనిపిస్తోంది. ప్రజలు సంక్షేమానికి ఎంత పెద్దపీట వేస్తున్నారు అన్నది వాళ్ళ మాటల్లోనే అర్థమవుతుంది. మరి ముఖ్యంగా విద్యా వైద్యానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఒక రిమార్కబుల్ పొజిషన్ అచీవ్ చేసింది జగనన్న పరిపాలన అన్నది మాత్రం సుస్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో రైట్, ఇప్పుడు సెంట్రల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ని కలుద్దాం. ఆయనతో కూడా కొన్ని విషయాలు స్వయంగా ముచ్చటించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పదండి. ప్రస్తుతం మనతో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ ప్రచారంలో ఫుల్ గా అసలు దూసుకెళ్ళిపోతున్నారని వింటున్నాం, ఏం చెప్తారు సార్? జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఈ కాన్స్టిట్యూన్సీ అనౌన్స్ చేసిన తర్వాత
సుమారుగా 100 రోజుల నుంచి ప్రతిరోజు కూడా 21 డివిజన్స్ ఉన్నాయి ఇక్కడ. ప్రతి డివిజన్ కూడా ఇప్పుడు టచ్ చేయడం జరిగింది. అందరినీ కలుస్తున్నాను. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో అభివృద్ధి బ్రహ్మాండం జరిగింది. సంక్షేమ పథకాలు చాలా చక్కగా ప్రతి ఇంట్లో కూడా ఆల్మోస్ట్ ఒక 5 ఇళ్ళు ఉంటే 4 ఇళ్ళకి సంక్షేమ పథకాలు అందినాయి. ప్రతి ఒక్కరు కూడా నిష్పక్షపాతంగా పరిపాలన చేశారు. చంద్రబాబు గతంలో ఎప్పుడు చేయని విధంగా చిన్నపిల్లలకి అమ్మఒడి దగ్గర నుంచి పెద్దవాళ్ళకి పెన్షన్ 3,000 రూపాయలు ఇంటికి తీసుకొచ్చే విధంగా చెప్పడం కానివ్వండి, 45 ఏళ్ళు దాటిన ప్రతి యువతకి చేయూత ఇవ్వడం కానివ్వండి, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ద్వారానే ఈరోజు మా కుటుంబం నడుస్తుంది. కోవిడ్ కష్టకాలంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాకు అనేక పథకాలు ద్వారా మమ్మల్ని ఆదుకున్నారు కాబట్టి తప్పకుండా మేము ఆయన కోటేస్తామని చెప్పని రెట్టింపు ఉత్సాహంతో మమ్మల్ని పిలుస్తారు కాబట్టి ఆ ఉత్సాహమే మమ్మల్ని నడిపిస్తుందని చెప్పి మేము అందరూ కూడా తెలియపరుస్తాం. గతంలో చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడంటే ఈ పథకాలు పెడుతున్నప్పుడు డబ్బులన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వ డబ్బులను కూడా పప్పు బెల్లలాగా పంచిపెట్టేస్తున్నాడు, ఈ రాష్ట్రం శ్రీలంకలాగా అప్పులూపులోకి వెళ్ళిపోతుంది అని చెప్పాడు. అటువంటి వ్యక్తి మళ్ళీ ఈరోజు నీచంగా ఈరోజు ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పని నేను మళ్ళీ పథకాలు అమ్మఒడి మీ ఇంటికి 2 ఇస్తాను, పెన్షన్ 4,000 ఇస్తాను, చేయూత 50,000 ఇస్తాను అని చెప్పని దిక్కుమాలిన హామీలు చెప్తున్నాడు. ప్రజలు ఎవరు కూడా నమ్మట్లా. జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే ఈ పథకాలు నడుస్తాయి, మాకు ఇళ్ళు స్థలాలు ఇచ్చాడు, మాకు ఇల్లు కట్టాలి, జగనన్న రావాలని చెప్పని ప్రతి ఒక్కళ్ళు దీవిస్తున్నారు. కాబట్టి ఈ సెంట్రల్ నియోజకవర్గంలో మంచి మెజార్టీతో గెలుస్తామని మాత్రం పూర్తి విశ్వాసం ఉంది నాకు. వండర్ఫుల్ సార్. సార్ అయితే విజయవాడ వెస్ట్ నుంచి ఇక్కడికి సెంట్రల్ కి వచ్చి పోటీ చేస్తున్నందుకు గాను ప్రజల వైపు నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్? బికాజ్ లాస్ట్ టైం జస్ట్ ఓన్లీ 25 ఓట్స్ తో మల్లాది విష్ణు గారు గెలవడం జరిగింది. ఈసారి మీరేమో 25,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తాము టీడీపీ అభ్యర్థిపై అంటున్నారు. నేను వెస్ట్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పోటీ చేసినా కానీ విజయవాడ నగర అధ్యక్షుడిగా పనిచేసే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మంత్రిగా పనిచేశాను. ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. నాకు విజయవాడలో ప్రతి ఒక్క సందు తెలుసు, ప్రతి ఒక్క కార్యకర్త తెలుసు, నాయకుడు తెలుసు. నాకు తెలుసు కాబట్టి నాకు ఇదేం పెద్ద కష్టమైన విషయం కాదు. అదేవిధంగా 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పరిపాలన చేస్తారో అని చెప్పని 25 ఓట్లు మాత్రం మెజార్టీ వచ్చినాయి. ఈరోజు మేము పలానా పరిపాలన చేసాం కాబట్టి, పలానా అభివృద్ధి చేసాం, పలానా సంక్షేమం అందించాం కాబట్టి మాకు ఓటేమని అడుగుతున్నాం కాబట్టి 25,000 మెజార్టీ వస్తుందని చెప్పుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా కానీ మీకు ఈ మంచి చేశాను ఓటు అడుగుతాడా? అలా అడగడు. నేను రేపు వచ్చాక చేస్తా అంటాడు తప్ప మేమేం చెప్తున్నాం, మీరు చేసాం కాబట్టి మాకు ఓటేని అడుగుతున్నాం కాబట్టి 25,000కి ఒక్క ఓటు కూడా తక్కువ లేకుండా మెజార్టీతో గెలుస్తాం గ్యారంటీగా విజయ సెంట్రల్ నియోజకవర్గంలో. ఎందుకంటే ఇక్కడ గతంలో 2014-19 వరకు ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేసిన బోండవమ్మ నియోజకవర్గానికి చేసిన పరిస్థితి ఏం లేదు. ఈ నియోజకవర్గంలో స్థలాలు కబ్జా చేయడం, భూదందాలు చేయడం, రౌడీజాలు చేయడం, ఇవి చేయడం చేశాడు తప్ప ప్రజలకు మంచి చేసే అవకాశం ఎప్పుడూ కల్పించలేదు. కానీ 2019 నుంచి ఈ రోజు వరకు కూడా ప్రజలకి మంచి చేస్తున్నాం, అభివృద్ధి చేస్తున్నాం. ఇప్పుడు ఈ పక్కన పార్క్ ఎదురు చెత్త కుప్పలాగా ఉండేది, ఈరోజు అక్కడ ఓపెన్ జిమ్ పెట్టి పిల్లలకి అన్ని రకాలు కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. అట్లా ప్రతి ఒక్కటి అభివృద్ధి చేశాం కాబట్టి మాకు 25,000 మెజార్టీ పైనే వస్తుందని చెప్పి అనుకుంటాం తప్ప ఒక్క ఓటు కూడా తగ్గదనేది మా నమ్మకం. వండర్ఫుల్ సార్. టీడీపీ, బీజేపీ, జనసేన, కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలు వీళ్ళందరూ ఒకవైపు, మీరొక్కరే ఒకవైపు, బట్ స్టిల్ గెలుస్తాను అన్న కాన్ఫిడెన్స్ ఉందంటారా? ఇప్పుడు చెప్తున్నామ్మా, ఎన్ని పందులు గుంపులుగా వచ్చినా కూడా సింహాన్ని ఏం చేయలేవు. గుంపులుగా వచ్చి పందులు వస్తాయి కానీ సింహం సింగల్కి వెళ్తుంది. మా జగనన్న కూడా సింహం కాబట్టి ఒక్కడే వస్తున్నాడు, ఏ రోజు కూడా తొనకలేదు, బెనకలేదు. అంత కష్టకాలంలో కూడా ఏ పార్టీ తోడు లేకుండా ఆయన గెలిచిన వ్యక్తి. ఆయన ఒకటే చెప్తాడు, నేను ప్రజలకు మంచి చేస్తాను కాబట్టి నాకు ఆ దేవుడు ఉన్నాడు, ప్రజలు ఉన్నారని చెప్పని అంటాడు తప్ప ఇటువంటి పొత్తులు, జిత్తులు మాది నక్కలు, నీచ రాజకీయాలు, వెన్నుపాటు రాజకీయాలు ఎన్ని ఆయనకి తెలియదు. ఆయనకి ఒకటే, ఆయనకి అధికారం ఇచ్చారు. ఆయన ఒక్కటే చెప్తారు మొట్టమొదటి నుంచి. ఈరోజు నాన్న చనిపోతే ఇంతమంది ఆయన గుండెలో పెట్టుకున్నారు, నా ఫోటో కూడా నాన్నతో పాటు ఉండాలి అని చెప్పిన కోరిక నాకు ఒక్కటే మిగిలింది, దానికోసం పనిచేస్తున్నాను అని చెప్పాడు. కాబట్టి ఆయనకి ప్రజల నుంచి అంత ఆదరణ ఉంది. అంతే తప్ప చంద్రబాబు లాగా నరేంద్ర మోడీని ఒకసారి కేడీ అంటాడు, ఇవాళ నరేంద్ర మోడీ కాళ్ళు పట్టుకుంటాడు. పవన్ కళ్యాణ్ ఏమో పచ్చిబూతులు తిడతాడు, మళ్ళీ ఈరోజు పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకుంటాడు. అటువంటి రాజకీయం మా ముఖ్యమంత్రిగా చేయరమ్మా. మా ముఖ్యమంత్రి గారి లక్ష్యం ఒకటే, రాష్ట్ర ప్రజలు ఉన్నారు, ఆయనకి మంచి చేస్తే నాకు కోటేమన్నాడు. దేవుడు ఆశీస్సులు ఉన్నాయి, తప్పకుండా గెలుస్తాడు ఆయన. సూపర్ సార్, వండర్ఫుల్ సార్, కంగ్రాచులేషన్స్.
సూర్యోదయం అయిన తర్వాత కోడి కూసాకో తెల్లారుతుంది, కానీ విజయవాడ ఫ్లవర్ మార్కెట్ అయితే మాత్రం ఉదయం 4 గంటల నుంచి సిటీ ఆల్వేస్ అవేక్ అన్నట్టే ఉంటుంది. ఎంత రష్గా ఉందో చూస్తున్నారు కదా. ఇక్కడ బేసికల్గా ప్రతిరోజు ఇక్కడ ఒక 25 లక్షల నుంచి 30 లక్షల వరకు వ్యాపారం జరుగుతుంది. ఇక్కడ ఒక 80 నుంచి 90 కొట్ల దాకా ఉంటే ప్రతి కొట్టులో 4 చొప్పున పనిచేసినా సరే కొన్ని వందల మందికి ఉపాధి దొరుకుతూ ఉంటుంది. మరి అంత బిజీగా ఉన్నటువంటి విజయవాడ ఫ్లవర్ మార్కెట్కి సాక్షి ఎలక్షన్ ట్రాక్ వచ్చింది. ఇక్కడ పల్స్ ఎలా ఉంది, జనాలతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, పదండి. నమస్తే, ఎలా ఉన్నారు? మేడం బాగున్నాం, మీరంతా బాగున్నారా? అబ్సల్యూట్లీ ఫైన్. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏమనుకుంటున్నారు? దాని గురించి మీ ఒపీనియన్ తీసుకోవడానికి వచ్చాను అంతే. ఎలక్షన్స్ వస్తున్నాయి, ప్రతిసారి చెప్తున్నాం నాయకులందరికీ, విజయవాడకి సరిపడా, విజయవాడ సిటీకి సరిపడా మార్కెట్ కాదు ఇది, చాలా చిన్నది ఉన్నది. దీనికి మా నాయకులు ఏదన్నా కొద్దిగా పెద్దదిగా చేసి పెద్దగా ఇస్తే చాలా సంతోషిస్తాం మేము కూడా. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏమనుకుంటున్నారు? మీ ఒపీనియన్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు వస్తారండి. ఎందుకు అనుకుంటున్నారు అలాగా? సంక్షేమ పథకాలు మొత్తాన్ని శుభ్రంగా చేస్తున్నారు, అన్ని ప్రజలకు అందరికీ అందుబాటులో ఉంటున్నారు. మీరు విజయవాడ వాస్తవ్యులేనా? వాస్తవ్యండి. మీకు ఏమన్నా ప్రభుత్వం దగ్గర నుంచి పథకాలు అందుతున్నాయా? మా అమ్మగారు పెన్షన్ వస్తుందండి. ఓకే. ప్రత్యేకంగా మీకు అని అంటే మీ అమ్మగారికి పెన్షన్ వస్తుంది, అంతేగాని మీరు ప్రత్యేకంగా ఏం పొందకపోయినా సరే మీరు జగన్ గారికి అభిమానండి. నేను అభిమాని. ఫస్ట్ కానీ వారి పార్టీ పెట్టిన కానీ అభిమానండి నేను. ఎందుకు అంతలా మీకు ఏం నచ్చింది అంటారు? పర్ఫెక్ట్గా ఉంటుంది సార్, ఆయన మాట చెప్తే మాట ప్రకారం చేస్తారు, ఏదైనా సరే అబద్ధాలు చెప్పరు, పర్ఫెక్ట్గా ఉంటుందండి. సరే, ఏంటి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మూడు ఎలా ఉంది, ఏం చెప్పాలనుకుంటున్నారు? మూడు ఎలా ఉందంటే వైసీపీకే అనుకూలంగా ఉంది. అవునా? ఏం నచ్చింది మీకు బాగా ఈ పాలనలో? ఇప్పుడు కాదు, మేము ఎప్పటి నుంచో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కానించి ఆయనకే మా అభిమానం, ఆయన మీద మాకు అభిమానం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు హైకమాండ్ నుంచే మాట్లాడి ఇచ్చేయాల, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోలేరు. ఈ జగన్ గారు అట్లా కాదు, ఏదైనా ఆయన స్వతంత్రంగా నిర్ణయం తీసుకొని అది కష్టం వచ్చినా నష్టం వచ్చినా దాన్ని ఖచ్చితంగా అమలు చేస్తున్నారు. ఆ గుణం మాకు నచ్చింది బాగా. ఓవరాల్ గా ఇది విజయవాడ ఫ్లవర్ మార్కెట్ దగ్గర ఉన్న మూడు. ఇక్కడ నుంచి దుర్గగుడి వైపు వెళ్దాం, పదండి. విజయవాడ అన్న వెంటనే కొండ మీద దుర్గమ్మ, కొండ కింద కృష్ణమ్మ, టక్కున అందరూ చెప్తారు ఇదే మాట. ఇక్కడ రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలన్నా, రైతులు సంతోషంగా ఉండాలన్నా, ఒక్క మాటలో చెప్పాలంటే మనందరం సంతోషంగా ఉండాలి అని అంటే మరి ముఖ్యంగా విజయవాడ వాళ్ళు ఎక్కువగా నమ్మేది అమ్మ ఆశీస్సులు తోడవ్వాలి అన్నది ఇక్కడ భక్తుల ప్రతీక అన్నమాట. అయితే ఇవాళ ఎలక్షన్ ట్రాక్లో భాగంగా విజయవాడ దుర్గమ్మని దర్శించుకునే మహాభాగ్యం మాకు కూడా లభించింది. అమ్మవారిని ఒక్కసారి దర్శనం చేసుకొని ఇక్కడ ఒకసారి జనంతో కూడా, అంటే నాట్ ఓన్లీ విజయవాడ పబ్లిక్ ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇంకా చెప్పాలంటే దేశవ్యాప్తంగా వేరే దేశాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి చేరుకుంటూ ఉంటారు. కాబట్టి ఇక్కడ ఎక్కువ మందితో మాట్లాడి వాళ్ళ యొక్క అభిప్రాయాలు తెలుసుకునే అవకాశం లభిస్తుంది. ఈ నేపథ్యంలో మనం కూడా ఒకసారి అమ్మవారిని దర్శనం చేసుకొని మీరు బాగుండాలి, మేము బాగుండాలి, మనందరం సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఇక్కడ పల్స్ ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, పదండి. నమస్తే అండి, బాగున్నారా? బాగున్నా మేడం. దుర్గగుడికి వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు? అంత క్షేమంగా ఉన్నాం. మీ పేరు? మా పేరు సత్యనారాయణ అండి. ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచి అండి. సో అమ్మవారి ఆశీస్సులు మీ మీద, మనందరి మీద, రాష్ట్ర వ్యాప్తంగా అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీతో ఒక 2 నిమిషాలు మాట్లాడాలి. తెలంగాణ నుంచి వచ్చారు కదా, ఆంధ్ర ఎలక్షన్స్ వస్తున్నాయి. అఫ్ కోర్స్ తెలంగాణలో కూడా లోక్సభ ఎలక్షన్స్ అన్నీ వస్తున్నాయి, మనకు తెలుసు. సో ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? ఎలక్షన్ మూడు ప్రజల్లో ఎలా ఉంది అనుకుంటున్నారు? ఆంధ్రలో మాత్రం జగన్ పరిపాలన అనేది కొద్దిగా గ్రామీణ స్థాయిలో మాత్రం ప్రతి ఒక్కరికి ఒక పథకాలు అనేది చేరుతున్నవి. అంటే మీరు తెలంగాణ నుంచి వచ్చి ఆంధ్రాలో పరిపాలన గురించి మాట్లాడుతున్నారు అని అంటే డెఫినెట్గా అదొక కాంప్లిమెంట్ లాంటివి తీసుకోవాలి. చంద్రబాబు అని కాదు, జగన్ అని కాదు, ప్రజలకు అందుబాటులో అనుకున్న బటన్ నొక్కడం, డబ్బులు రావడం 70 to 1 lakh వరకు ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్స్కి వెళ్ళినవి అనేది నాకు తెలిసినంత వరకు. ఇది అమ్మ మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? పేరు విజయవాడేనండి. ఇక్కడ అమ్మవారి పేరేంటి? ఇందిరా గారు. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి, మళ్ళీ ఇప్పటి వరకు పరిపాలన చూశారు, వైఎస్ఆర్ కాలనీలోనే ఉంటున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏముందండి, జగన్ గారు మళ్ళీ రావాలి, లేని వాళ్ళందరికీ
చక్కగా అన్నీ మంచి చేయాలి. చేయూత కానీ, అమ్మఒడి కానీ, ఆసరా కానీ. మీకు ఏమైనా వస్తున్నాయమ్మా పథకాలు? చేయూత పథకం వచ్చిందండి మేడం. ఆసరా కానీ, ఆటో డ్రైవర్లకు కానీ. మీరైతే చేయూత అందుకున్నారు. చేయూతతో వచ్చిన డబ్బులతో మీరు మీకు ఎలా హెల్ప్ అయిందంటే? మా అమ్మాళ్ళది బట్టల షాప్ మేడం. వాళ్ళ దాంట్లో నేను పెట్టుబడి పెట్టి నేను వ్యాపారం చేసుకుంటున్నాను. చేసుకుంటున్నాను. సూపర్. సో మీ ఫ్యామిలీని అయితే నిలబెట్టింది చేయూత. అవును మేడం. విజయవాడని వాణిజ్య రాజధాని అని కూడా అంటూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ అన్ని వర్గాలకి సంబంధించిన ప్రజలు నివసిస్తూ ఉంటారు కాబట్టి. ఇక్కడ కేవలం ఏ ఫ్లవర్ మార్కెట్కి సంబంధించో, ఫ్రూట్ మార్కెట్కి సంబంధించో, లేదంటే కొంతమంది బిజినెస్లు చేసుకుంటూ ఉంటారనో కేవలం వాళ్ళకి మాత్రమే విజయవాడ అనుకుంటే కాదు. విజయవాడ కృష్ణమ్మని నమ్ముకొని ఎన్నో వందల మంది, వేల మంది, ఇంకా చెప్పాలంటే మత్స్యకారుల కుటుంబాలు కూడా ఆధారపడి ఉంటాయి. ప్రస్తుతం మనం విజయవాడ నడిబొడ్డులో ఉన్నటువంటి కృష్ణమ్మ ఒడిలో ప్రయాణం చేస్తున్నాము. కొంతమంది మత్స్యకారులతో కూడా వాళ్ళ యొక్క జీవన విధానం దగ్గర నుంచి, వారికి ప్రభుత్వం దగ్గర నుంచి అందుతున్న హెల్ప్ అనాలా, లేకపోతే సంక్షేమ పథకాలనాలా, వాళ్ళకి సంబంధించి అభివృద్ధి కోసం ప్రభుత్వం పాటుపడుతున్న విధానం గురించి మాట్లాడదామా? ఏదైనా సరే ఒకసారి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ యొక్క ఒపీనియన్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. మీ పేరు? శ్రీను అండి. శ్రీను, చెప్పండి, మత్స్యకారుడిగా మీరు ఎంత కాలం నుంచి ఉంటున్నారు? నేను చిన్నప్పుడు గత 10 సంవత్సరాల కాడి నుంచి, చిన్నప్పటి నుంచే మా నాన్నగారు వెనకాల ఏటి మీద మా జీవనాధారం సాగిస్తున్నాం మేడం. ఏ ప్రభుత్వంలో అయితే మీకు బెటర్గా ఉందని అనుకుంటున్నారు? ఇప్పుడు అందరూ రేట్లు పెరిగాయి అన్నట్టుగా చెప్తున్నారు కదా, మీరేం చెప్తారు? రేట్లు పెరుగుతాం అనేది ఎవరు వచ్చినా సరే రేట్లు పెరుగుతూనే వెళ్తాయి, కానీ ఇంక ఉండగా తక్కువ మేడం. నేను చిన్నప్పటి నుంచి 10 సంవత్సరాలకి నాకు వచ్చిన కాడి నుంచి ఇన్ని ప్రభుత్వాలు చూశాను, కానీ ఎవరు పథకాలు అనేది, ఎవరు అమ్మఒళ్ళు అనేది, చేయూత పథకాలు అనేది ఎవరు ఇవ్వలేదు మేడం. ఎంతమంది చూశాను నేను నా వచ్చిన కాడి నుంచి, ఎంతమంది కూడా ఇవ్వలేదు మేడం. జగన్మోహన్ రెడ్డి గారు అంటే నాకు చాలా అభిమానం. నా పడవ కాడి నుంచి నా తిడ్ల వరకు అన్నీ ఆరంగే వేయించుకుంటా. బతికి ఉండంగా ఎప్పటిదాకా బతుకుంటానో అప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే నాకు అభిమానం. సో అయితే వచ్చే ఎలక్షన్స్లో ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? ఏం జరుగుతుంది, జగన్మోహన్ రెడ్డి గారే వస్తారండి కంపల్సరీగా. నేను మా ఇంట్లో వాళ్ళతో అందరూ జగన్మోహన్ రెడ్డి గారికి వేయిస్తా, నా పక్కన ఉన్న వాళ్ళతో జగన్మోహన్ రెడ్డి గారికి వేయిస్తా, నా స్నేహితులతో జగన్మోహన్ రెడ్డి గారికి వేయిస్తా, మొత్తం అన్నీ నాకు తెలుసున్న వాళ్ళు అందరితో జగన్మోహన్ రెడ్డి గారితోనే వేయిస్తా. రైట్, మొత్తానికి వైఎస్ఆర్సీపీ డై హార్డ్ ఫ్యాన్ లాగా కనిపిస్తున్నాడు. ఒక పెత్తందారుడికి, ఒక పేదవాడికి మధ్యలో జరుగుతున్న యుద్ధంగా ఈ రాబోతున్న ఎలక్షన్స్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అభివర్ణిస్తూ ఉంటే, ఇప్పటి వరకు మనం మాట్లాడిన వాళ్ళందరూ ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు, వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు, లేకపోతే మత్స్యకారులు, ఒక కామన్ మ్యాన్ దగ్గరికి వెళ్ళి మాట్లాడాం. కానీ మహిళలతో, మరీ ముఖ్యంగా సంక్షేమ పథకాలు అందుకుంటున్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా, వీళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేయబోతోంది ఇప్పుడు సాక్షి ఎలక్షన్ ట్రాక్. మాకు అమ్మఒడి వచ్చింది, వైఎస్ఆర్ ఆసరా వచ్చింది, ఇంకా మా పిల్లలకి ఫీజులు, మా అక్క వాళ్ళ పిల్లలు కానీ ఫీజు రీయింబర్స్మెంట్లు అన్నీ వచ్చినాయండి. మేము ఎప్పుడైనా జగన్కే ఓటేస్తామండి. ఈసారి కూడా జగన్ గారే వస్తారు, ఇంకెప్పుడైనా జగన్ గారే వస్తారు. అంటే అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తున్నారు? జగన్ గారి అసలు జనంలో ఉన్న ఇది కూడా అలానే ఉంది మేడం. పథకాలు అలాగే ఉన్నాయి. లాస్ట్ టైం నవరత్నాలు అన్నీ వచ్చినాయి మాకు. మా వాళ్ళకి, పెద్దవాళ్ళకి ఫంక్షన్స్ కానీ, ఆసరాలు కానీ, పావుల వడ్డీ రుణాలు కానీ, ప్రతిదీ లేనిది చేయూత కానీ, మా వాళ్ళకి చేయూతలు వచ్చినాయి. ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కటి వచ్చింది. రాని కుటుంబం అనేది ఏది లేదండి. ప్రతి ఒక్క కుటుంబం ఏదో ఒకటి. నేను వచ్చి టైలరింగ్ చేస్తాను. జగనన్న పరంగా అయితే మన అమ్మఒడే కానీ, ఆసరా కానీ, ఈ టైలరింగ్ పరంగా అమౌంట్ కూడా నాకు పడింది. పెన్షన్లు ఇస్తున్నారు, ఇంటింటికి వెళ్ళి 5ంటికే వెళ్ళి తలుపు కొట్టి ఇస్తున్నారు. ఇప్పుడు అంటే వేరే వాళ్ళు వచ్చాకన్నా మా జగన్ గారు రావాలి, మళ్ళీ జగన్ గారే గెలవాలని మేము కోరుకుంటున్నామండి. మీ అందరి మొహాల్లో చిరునవ్వు జగన్ గారు వస్తేనే వస్తుంది అన్నది మాత్రం నాకు అర్థమవుతుంది. అమ్మ, మీరేం చెప్తారు? నా కుటుంబానికి జగన్ గారు చాలా మేలు చేశారండి. ఆయన పథకాల వల్ల మాత్రం చాలా, ఆరోగ్యశ్రీ కానీ, విద్యా కానుక కానీ, మళ్ళీ అమ్మఒడి కానీ, ఏదైనా మొత్తం ఆయన వల్ల చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. జనాభాకి ఏది చెందుతుంది, ఏది కరెక్ట్ అని చేస్తున్నవాడు జగన్ గారు. తను చేసే పథకం మూలంగా ఫ్యూచర్ ఉందండి. జగన్ గారి తరఫున, జగన్ గారి వెంట మీరందరూ ఉన్నారని నాకు అర్థమవుతుంది. కాకపోతే ఇప్పుడు 3 పార్టీలు ఒకటయ్యాయి, జగన్ గారి పార్టీ ఒకటి ఉంది. దీనికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏమీ చేయలేరండి. 3 కాకపోతే 10 అయినా అవ్వండి, అసలు ఏమీ అవ్వదు. గెలిచేది జగన్. జగన్ జగన్ జై జగన్.
సో మొత్తానికి వీళ్ళందరి దగ్గర నుంచి ఒక పాజిటివ్ వైబ్ వచ్చే ఎలక్షన్స్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే తిరిగి మళ్ళీ స్టార్ట్ అవుతుంది, తిరిగి మళ్ళీ ఎస్టాబ్లిష్ అవుతుంది అన్నది ఒక పాజిటివ్ ఎక్స్ప్రెషన్ అయితే వీళ్ళందరి దగ్గర నుంచి తెలుస్తుంది. ఇక్కడున్న పబ్లిక్ మూడ్ తెలుసుకునే దానికన్నా ఇక్కడున్న ప్రత్యేకంగా మహిళా లోకం మూడ్ అనేది మాత్రం సుస్పష్టంగా అర్థమవుతున్న వేళ. చూద్దాం ఇంకా మిగిలిన పల్స్ ఎలా ఉంది. ఇక్కడ నుంచి మనం కృష్ణా జిల్లా అంటే ఎన్టీఆర్ జిల్లాకి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ అనేటువంటి జగ్గైపేటకి వెళ్దాం. జగ్గైపేటలో కూడా జనంతో మాట్లాడదాం, అక్కడున్న ఎమ్మెల్యేని కూడా కలుద్దాం, అక్కడ అభివృద్ధి ఎలా జరిగింది, అక్కడ సంక్షేమ పథకాలు ఎలా అందుతున్నాయి, అన్ని విషయాలు కూలంకుషంగా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చలో జగ్గైపేట. ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి మరో ముఖ్యమైన నియోజకవర్గం జగ్గైపేటకి చేరుకుంది సాక్షి ఎలక్షన్ ట్రాక్. జగ్గైపేట అన్న వెంటనే గుర్తొచ్చేది గోల్డ్. దాని తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సిమెంట్ ఇండస్ట్రీస్ కానీ సిమెంట్ ఫ్యాక్టరీస్ కానీ రాష్ట్రంలో కల్లా ఇంకెక్కడా లేవనే చెప్పొచ్చు. అండ్ ఇంకా రైతుల గురించి మాట్లాడితే వరి, దాని తర్వాత మిర్చి అండ్ అలాగే మొక్కజొన్న ఇవన్నీ బాగా పండుతాయి అన్నమాట. జగ్గైపేట నియోజకవర్గానికి సంబంధించి ముఖ చిత్రం ఎలా ఉంది అనేది సాక్షాత్తు ఇక్కడ ఎమ్మెల్యే సామినేని ఉదయ్ భాను గారితో మాట్లాడి తెలుసుకుందాం. అభివృద్ధి ఏ రకంగా జరుగుతోంది, ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారు, రైతులకి మేమున్నాము అని చెప్పే ఈ ప్రభుత్వం నిజంగా రైతుల కోసం పనిచేస్తుందా, ఇలాంటి విషయాలన్నీ స్వయంగా ఆయనతోనే మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఏంటి సార్ ఫుల్ ఎలక్షన్ జోష్, తలకేమో కండువా కట్టారు, ఎలా జరుగుతుంది సార్ ప్రచారం? ఫుల్గా బిజీగా ఉన్నామండి. అంతా పోలింగ్ బూత్ కమిటీ మెంబర్స్ తోటి అంతా రోజు విలేజ్ తిరగటం, ఎన్నికల ప్రచారం అంతా హడావుడిగా ఉంది మాదంతా. సార్ మీరు కనుక ఒప్పుకుంటే మీతో కాసేపు అలా మీ ఊర్లో తిరిగేసి, అది కూడా ఎటు అందరూ రైతులు ఇక్కడ ఉన్నారు సార్, చూసి ఎడ్ల బండి కూడా చాలా కాలం అయింది సార్, ఒకసారి ఎడ్ల బండి మీద మీ రోడ్లు ఎలా ఉన్నాయి, ప్రజలు ఏమనుకుంటున్నారు, మాకున్న బోలే డౌట్స్ అన్ని మీతో మాట్లాడదాం అనుకున్నా. ఏమంటారు సార్? వై నాట్? పర్ఫెక్ట్ సార్, సూపర్, కమ్ ఆన్. సార్ ఏంటి సార్ 5 years వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మీరు ఎమ్మెల్యేగా జగ్గైపేటకి ఏం చేశారు సార్? 5 years టైంలో జగ్గైపేటకి అన్ని రకాలుగా నేను డెవలప్ చేశాను. అలానే వెల్ఫేర్ కూడా బాగా చేశాం. ప్రజలంతా కూడా సంతోషించేలాగా సాటిస్ఫాక్షన్ లెవెల్లో తీసుకెళ్లాను. సార్ అయితే ఇక్కడ అపోనెంట్ టీడీపీ ప్రత్యర్థి ఎవరైతే ఉన్నారో ఆయన చేసిన కామెంట్స్ ఏంటంటే సీసీ రోడ్ లేయడం దగ్గర నుంచి మున్సిపాలిటీ డెవలప్మెంట్ దగ్గర నుంచి ఎస్పెషల్లీ జగ్గైపేట అభివృద్ధి అంటే అది టీడీపీ హయాంలోనే జరిగింది, వైసీపీ ప్రభుత్వ హయాంలో అసలు ఏం జరగలేదంటూ కామెంట్ చేశారు. దానికి మీరు ఏం చెప్తారు? నో ఇవాళ మీరు జగ్గైపేట కాన్స్టిట్యున్సీలో 2,05,000 మంది ఓటర్స్ ఉన్నారు. ఈ 2,05,000 మంది ఓటర్లో కనీసం ఒక 2% తో చెప్పించలేదు మీరు. ఉదయ్ భాను అంటే డెవలప్మెంట్ అంటే ఉదయ్ భాను. ఆ విధంగా నేను జగ్గైపేట కాన్స్టిట్యున్సీలో పేరు తెచ్చుకున్నాను. సో మీ ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి అయినటువంటి శ్రీరామ్ తాతయ్య మీద డెఫినెట్లీ మీరే గెలుస్తారు అన్నది మీ కాన్ఫిడెన్స్? 100% గెలుస్తాను నేను, 100%. ఓవరాల్ గా స్టేట్ సినారియో ఎలా ఉందంటారు సార్? ఒక పక్క టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్, కమ్యూనిస్టు వీళ్ళందరూ ఒకటైపోయారు, వైసీపీ మాత్రం ఒక చోట ఒక్క సింగిల్ గా పోరాడుతోంది. తెలుగుదేశం జనసేన కలిసి రాలేక వారి తూకం సరిపోక మళ్ళీ ఢిల్లీ వెళ్ళి మోడీ కాళ్ళు పట్టుకొని బీజేపీని తెచ్చుకోవడం, 3 పార్టీలు కలిసి ఒకటవటం అనేది ఇవాళ ప్రజలు చూస్తూ ఉన్నారు. నిజంగా చంద్రబాబు నాయుడుకి 40 సంవత్సరాల ఇండస్ట్రీ, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు ఒక వ్యక్తి మీద ఆయనకన్నా తక్కువ వయసు గలవాడు, ఒకేసారి ముఖ్యమంత్రి చేసినవాడు. మరి మీరు 3 సార్లు ముఖ్యమంత్రి చేసి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి పదవి చేసిన వాళ్ళు మరి పోటీ చేయడానికి ధైర్యం లేదు, దమ్ము లేదు. కాబట్టి వాడు 3 పార్టీతో కలిసి వస్తున్నాడు. దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. ఎస్పెషల్లీ నియోజకవర్గ ప్రజలకి ఏమని చెప్తారు సార్ మీ మాటగా? ఈ రోజు మనం ఉన్న ఈ రామిరెడ్డిపల్లి గ్రామంలో, ఈ ప్రాంతంలో రైతులకి చాలా బాగా చేసాం. ఇవాళ ఈ రామిరెడ్డిపల్లి గ్రామంలో ఇవాళ 865 మంది రైతులు ఉన్నారు. ఈ 865 మంది రైతులకి వరదలు వచ్చి పంట నష్టపోతే ఇక్కడ ఈ యొక్క గ్రామంలోనే సుమారుగా 3 కోట్ల రూపాయలు పంట నష్టం కింద వచ్చింది. మరి గతంలో ఎప్పుడు కూడా 3 కోట్ల రూపాయలు పంట నష్టం వచ్చిన పరిస్థితులు ఎక్కడా లేవు. కేవలం ఈ గ్రామమే కాదు, ఏ గ్రామం చూసినా ఎకరానికి 40,000 తగ్గకుండా మిర్చి పంట నష్టపోతే రైతులకు ఇచ్చారు. ఎకరానికి 10,000, 12,000 మొక్కజొన్న కింద నష్టపోయే రైతులకు ఇచ్చారు. గతంలో ఇన్పుట్ సబ్సిడీ ఉండేది పేరుకే, కానీ నామమాత్రంగా ఉండేది చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో. అరవ కొరవ ఇచ్చేవాళ్ళు. అది వరదలు వచ్చినా
సంవత్సరం తర్వాత 2 సంవత్సరాల తర్వాత వచ్చేవాళ్ళు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే సీజన్లో పంట నష్టపోయిన సీజన్లో డబ్బు ఇస్తున్నారు. కాబట్టి రైతులు కూడా సంతోషిస్తున్నారు ఇవాళ. సో బేసికల్ గా మీరు కూడా వైసీపీ పార్టీ చెప్పినట్టే అభివృద్ధికి ఓటేయండి అంటారా, సంక్షేమానికి ఓటేయండి అంటారా? మీకు కనుక అభివృద్ధి కనిపిస్తే ఓటేయండి అని చెప్తున్నారా? మీ మాటగా ఏం చెప్తారు? ఇవాళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నేను మంచి చేశాను అంటేనే మీరు ఓటు వేయండి, మంచి చేశాను అనుకుంటేనే ఓటు వేయమని చెప్పి ధైర్యంగా చెప్తున్నాడు. అదే చంద్రబాబు నాయుడు చెప్పలేడు కదా. అలానే జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అని ధైర్యంగా చెప్తున్నాడు. అదే చంద్రబాబు నాయుడు చెప్పనండి, చెప్పలేడు. చంద్రబాబు నాయుడు ఏది చెప్పలేడు, జగన్మోహన్ రెడ్డిని తిట్టడం తప్ప. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ పార్టీది ఒకే స్లోగన్, నానా పందులన్నీ గుంపుగా వస్తాయి, సింహం సోలో. ఇదే మాటని మన సామినేని ఉదయ్ భాను గారు ఆయన స్టైల్లో చెప్తారు. ఒకసారి సార్ మీరు చెప్పండి సార్ అదే డైలాగ్. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడానికి ఇవాళ ప్రతిపక్ష పార్టీకి దమ్ము లేదు, ధైర్యం లేదు. కాబట్టి ఇవాళ మందలాగా 10 మంది వస్తున్నారు. ఇవాళ సింహం సింగిల్గా వస్తుంది, జగన్మోహన్ రెడ్డి సింగిల్గా వస్తున్నాడు. రైట్ సార్. సో మొత్తానికి జగ్గైపేట ఎమ్మెల్యే సామినేని ఉదయ్ భానుతో మాట్లాడిన ముచ్చట్లు ఇవి. ఎలక్షన్ ని ఫేస్ చేయడానికి తను చేసిన అభివృద్ధి తనకి శ్రీరామ రక్షగా ఉంటుందని అపోనెంట్ టీడీపీ శ్రీరామ్ తాతయ్య మీద డెఫినెట్లీ ఘన విజయం సాధిస్తానని చెప్తున్నారు. ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్స్ అంత పీక్ గా ఉంది. ఇక్కడ జగ్గైపేటకు సంబంధించి చేసిన అభివృద్ధి, రోడ్స్ వేయడం కానీ, లేకపోతే డ్రైన్ సిస్టమ్ కానీ, లేకపోతే ఇక్కడ ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ కానీ, లేకపోతే ఇక్కడ రైతాంగానికి చేసిన మేలు కానీ, ఇలా ఏది చూసుకున్నా సరే అభివృద్ధి అంటే సామినేని ఉదయ్ భాను అంటే అభివృద్ధి అని ఘనంగా చెప్తున్నారు. సో మొత్తానికి జగ్గైపేట నియోజకవర్గం మొత్తం వైసీపీ వెనకాల ఉన్నది అన్నది స్పష్టంగా అర్థమవుతుంది. సో బేసికల్ గా జగ్గైపేట ఎమ్మెల్యేతో మాట్లాడిన తర్వాత ఒకసారి రాజకీయ నాయకులను అడిగితే వాళ్ళ వర్షన్ ఒకలా ఉంటుంది, కానీ ఇక్కడున్న పబ్లిక్ తో మాట్లాడితే యాక్చువల్ గా వాళ్ళు ఏమనుకుంటున్నారు అన్నది కూడా చాలా ఇంపార్టెంట్, మనకి తెలిసే అవకాశం ఉంటుంది. ఇది చూడబోతే ఎలా ఉందంటే చక్కగా సచివాలయం దగ్గర సాయంత్రం అయ్యేసరికి జనాలందరూ ఒక చోట గుమ్ముకూడి అలా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఒకే ప్లేస్ కి చేరుకోవడాలు ఇక్కడ చాలా హ్యాపెనింగ్ ప్లేస్ గా అనిపిస్తోంది. సో నా దగ్గర ఇక్కడ జగ్గైపేట పబ్లిక్ ఉన్నారు కాబట్టి ఒకసారి వాళ్ళతోనే మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే, ఎలా ఉన్నారు? నా పేరు దేవిని రామారావు అండి. రామారావు గారు, మేము రైతు అండి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎలా ఉంది? ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి, ఏ పార్టీ గెలుస్తుంది అన్నది మీ నమ్మకం, ఎందుకు, మీ యొక్క అభిప్రాయాల్ని తెలుసుకుందాం అనుకుని వచ్చాను. సరే అండి. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి గెలిచారు. గెలిచిన తర్వాత రైతాంగానికి ఇంపుట్ సబ్సిడీ అని రైతు పంట పండినా పండకపోయినా కూడా రైతు భరోసాలో ఈ క్రాప్ చేయించుకొని మరి పోయిన సంవత్సరం 2021 సంవత్సరాన మరి ఆ పసుపు డ్యామేజ్ అయ్యి పంట నష్టపోతే ఆ సంవత్సరం రైతాంగాన్ని ఆదుకొని ఇంపుట్ సబ్సిడీ కూడా 2500 ఎకరానికి కట్టాల్సిన డబ్బులు కూడా మరి జగనన్న ప్రభుత్వంలో ₹1 రైతాంగం కట్టడం, మిగిలిన డబ్బులు మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వం భరించి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇన్పుట్ సబ్సిడీ కట్టి తీసుకున్నారు. అప్పుడు మీకు ఎప్పుడన్నా వచ్చిందా ఇన్పుట్ సబ్సిడీ? మీరేం పండించేవారు? ఆ సంవత్సరం పసుపు వేసామండి. పసుపు వేస్తే ఆ సంవత్సరం ఎకరానికి 71,000 ఇచ్చారండి. ఆ సంవత్సరం నేను 7 ఎకరాలు వేసాను. 7,49 4,90,000 నా ఒక్క రైతుకు వచ్చినాయి. కృష్ణా గుంటూరు ఎక్కువగా మిర్చి పండిస్తారండి. పైన 2022 సంవత్సరాన నల్లి వచ్చి మిర్చి రైతులు మొత్తం కూడా దెబ్బతినిపోతే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి మరి ఈ క్రాప్ చేసిన దాని వలన ఒక రైతుకి ఎకరానికి 61,000 ఇచ్చారండి. 61,000 మిర్చికండి. మిర్చి నష్టపోతే మా పక్క గ్రామంలోనే శివపురం అనే గ్రామం ఉంది. ఆ గ్రామానికి ఒక్క గ్రామానికి 5 కోట్లు వచ్చినాయి. మా జగ్గైపేట కాన్స్టిట్యూన్సీ మొత్తం మీద 74 కోట్లు వచ్చినాయండి రైతాంగానికి. జగ్గైపేట కాన్స్టిట్యూన్సీ వరకే. వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా గెలవాలని మేము కాన్ఫిడెంట్తో ఉన్నాం. 100% 175 అనేది మాట 100% మేము నెరవేర్చడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఖచ్చితంగా నెరవేరుద్ది మా కోరిక. రాజశేఖర రెడ్డి గారి కన్నా ముందు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేసిన కానీ ఆ రోజు పేదలను ఎవరు పట్టించుకోలేదు. పేదలు అనేవాళ్ళు ఎవరో కూడా ఆయనకు తెలియదో తెలియదో కూడా నాకైతే తెలియదు. పేదలకు అనేది అసలు న్యాయం అనేది జరగలేదు. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత పేదలకు న్యాయం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాకు బ్రహ్మాండంగా మాకు అన్ని పథకాలే కానీ మా పేదరికాన్ని కానీ గుర్తించి నాయకుడు లీడరు
ఎవరన్నా ముఖ్యమంత్రి ఉన్నారంటే వాళ్ళ నాడు గురించి మాకైతే తెలియదు. కానీ ఈరోజు మా హయాం వచ్చిన తర్వాత అయితే మాత్రం ఇలాంటి నాయకుల్ని మమ్మల్ని గుర్తించిన నాయకుడు నెంబర్ 1 అటువంటి నాయకుడు ఎవరు ఉన్నాడంటే తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. మాకు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినాక నాడు నేడు అని చెప్పి పిల్లవాళ్ళ మీద చేసినటువంటి పోరాటం ఇవాళ ఎంతో గొప్పది. వాస్తవంగా నా పిల్లలు ఇద్దరు చదువుకుంటున్నారు, ఇద్దరికి అమ్మఒడి వచ్చింది. నా ఇద్దరు పిల్లలు డిగ్రీ చదువుతున్నారు, పీజీ రిమెంట్స్మెంట్స్ డబ్బులు ఇచ్చాడు. ఈ చంద్రబాబు నాయుడు గారు మరి ఇప్పుడు ఎన్నికల తాయిదాలను పుట్టించడం. కరోనా టైంలో రెండు సంవత్సరాలు ఎక్కడ ఏ కలుగులో పడ్డారు, ఏ హైదరాబాద్లో పడ్డారు. ఇవాళ వచ్చిన ప్రజలు నాకు ఓట్లేండి అంటున్నారు. కరోనా టైంలో ప్రతి పేదవాడిని కాపాడిండు, ప్రతి గడపకి వాలంటీర్లు పంపించిండు. అభివృద్ధి ఏదంటాడు. గ్రామ సచివాలయం ఇది కాదా? ఇదే అమరావతి, మా ఊరికి ఇదే అమరావతి గ్రామ సచివాలయం. ఇక్కడ ఎంతమంది ఉద్యోగాలకు ఇచ్చారు? 20 మందికి ఇచ్చారు. మా గ్రామంలో వాలంటీర్లకు ఉద్యోగాలు ఇచ్చారు. ఇవాళ ఇంటికి వచ్చి పింఛని మేము ఎక్కడికి నందిగాం మండలం, మేము నందిగాం మానవసరం. మాకు ఏ ప్రతి పథకం కావాలన్నా మాకు వాలంటీర్ ద్వారా మాకు లబ్ధి చేస్తుంది. ఇంతకంటే అభివృద్ధి అయింది. పేదలు సుభిక్షంగా బతుకుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే. మా జగ్గయ్యపేట నియోజకవర్గం వచ్చేసరికి రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా హైవే పక్కనే 180 అడుగులతో జాతీయ జెండాను గవర్నర్ గారిని తీసుకొచ్చి ఆ రోజు ఉదయభాను గారు ఆ రోజు శంకు చేశారు. దాని తర్వాత హైవే పక్కనే బస్ స్టాండ్ నిర్మించారు. చెరువు అనేది ఊర చెరువు ఖమ్మంలోని పక్కనే ఉన్న తెలంగాణలో ఖమ్మం లకారం చెరువు ద్వారా అలానే అదే స్ఫూర్తితో ఉదయభాను గారు చెరువు అభివృద్ధి చేశారు. 5 కిలోమీటర్లు చిల్లకల్లి నుంచి జగ్గయ్యపేట వరకు 30 అడుగుల రోడ్లతో మధ్యలో డివైడర్లు పెట్టి లైట్లు పెట్టి మొత్తం డెవలప్మెంట్. అంతకుముందు చీకటిగా ఉండేది, జగ్గయ్యపేట వెళ్ళాలంటే నైట్ చాలా ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు అదేమీ లేకుండా 5 కిలోమీటర్లతో జగ్గయ్యపేట డెవలప్ చేశారు. అంతకుముందు హాస్పిటల్కి వెళ్ళాలంటే నందిగా వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు మా గ్రామంలోనే ప్రతి ఇంటికి ఫ్యామిలీ డాక్టర్ అనే ఒక కాన్సెప్ట్ అంతకుముందు కార్పొరేటర్ లెవెల్లో ఉండేది. ఈ రోజు ప్రతి ఇంటికి ఒక ఫ్యామిలీ డాక్టర్ని పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు పేదలకి వైద్యం అందిస్తున్నారు. సో ఇది ఎన్టీఆర్ జిల్లా, మరి ముఖ్యంగా విజయవాడకి సంబంధించిన ఎలక్షన్ ట్రాక్. సాక్షి ఎలక్షన్ ట్రాక్లో ముఖ్యంగా ఎలక్షన్ సమీపిస్తున్న నేపథ్యంలో ప్రజల మూడ్ ఎలా ఉంది, ప్రజలు కావాలనుకుంటున్నది ఏంటి, ప్రజలు సంతృప్తికరంగా ఉన్నారా, ప్రజలు ఇంకా ఏం కోరుకుంటున్నారు, ఈ అంశాలని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశాం. సో మొత్తానికి ఎన్టీఆర్ జిల్లాకి సంబంధించినటువంటి ఎలక్షన్ ట్రాక్లో ఈరోజు మన కొన్ని నియోజకవర్గాలని చూసాము. ఇక్కడ ప్రజల అభిప్రాయాలు ఏంటో కూడా తెలుసుకునే ప్రయత్నం చేశాం. నెక్స్ట్ కాన్స్టిట్యుయెన్సీలో తిరిగి మళ్ళీ మిమ్మల్ని మీట్ అవుతాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు సాక్షి టీవీ.